నమస్తే వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ న్యూస్. నేను మీ నగేష్. అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రమైన అలాస్కాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. దీంతో అలాస్కా రాష్ట్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ యుఎస్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక అలాస్కాకు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. అలాగే స్కాన్ పాయింట్ సిటీకి 80 కిలోమీటర్ల దూరంలో ఎంపీ సెంటర్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇక అలాస్కా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తమ దేశ వీసా కలిగి ఉన్న వారికి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వీసా హక్కు కాదని, అదొక ప్రత్యేక అధికారం మాత్రమేనని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తమ దేశ చట్టాలను ఉల్లంఘించిన వారి వీసాను రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే అమెరికాలో ఉన్న సమయంలో దాడులు, గృహహింస, ఇతర తీవ్రమైన నేరాల్లో ఎవరైనా అరెస్ట్ అయితే వెంటనే వారి వీసాను రద్దు చేస్తామని, భవిష్యత్తులో కూడా వారికి వీసా అర్హత ఉండదని ఆ ప్రకటనలో తేల్చెప్పింది. ఇక ఇటీవల భారత్లోని అమెరికా ఎంబసీ కూడా ఇలాంటి హెచ్చరికలు ఒకటి జారీ చేసింది. ఇరాక్లో భారీ విషాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో ఏకంగా 50 మందికి పైగా మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదంపై అధికారులు స్పందించారు. ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించిన వివరాలను 48 గంటల్లో వెల్లడిస్తామన్నారు. ఇక బిల్డింగ్ యజమాని మాల్ యాజమాన్యంపై లా షూట్ వేసినట్లు తెలిపారు. ఇక సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో బిల్డింగ్ తగలబడిపోతున్న భీకర దృశ్యాలు ఉన్నాయి. ఇక బిల్డింగ్ మొత్తం మంటల్లో తగలబడిపోతూ ఉంది. ఆ ప్రాంతం మొత్తం ఎర్రటి రంగులోకి మారిపోయింది. పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆపుతున్నాయి. జనం పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ ముందు చేరు చూస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ 2 ఏళ్లుగా జైల్లో ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన మాజీ భార్య రెహం ఖాన్ పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ పీఆర్పీ పేరిట సొంత రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు. తమ పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువని, ప్రజా గొంతుగా మారి పాలక వర్గాన్ని జవాబుదారీగా ఉంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇక ప్రజా ఉద్యమం నుంచి ఈ పార్టీ పుట్టుకొచ్చిందని ఆమె అభివర్ణించారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ వాతావరణంపై ప్రజల్లో పెరుగుతున్న నిరాశ నుంచే పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ పుట్టిందని ఆమె వివరించారు. పాకిస్తాన్ ఆర్మీకి బిగ్ షాక్ తగిలింది. పాక్ ఆర్మీ బస్పై బలోచ్ లిబరేషన్ బిఎల్ఏ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది సైనికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. తాజాగా క్వెట్టా, కలాడ్, జాహూ ప్రాంతాల్లో తాము దాడి చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఇక పాక్ ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనంపై ఐఈడీ బాంబులతో దాడి చేసింది. దాడి సమయంలో పాక్ సైనికులు సహా 48 మంది బస్సులో ప్రయాణిస్తున్నారని ప్రకటించింది. ఇక దాడి సందర్భంగా 29 మంది సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఏ పేర్కొంది. ఇక 10 సంఖ్యలో సైనికులు గాయపడినట్టు తెలిపింది. ఇక బలోచ్ లిబరేషన్ బిఎల్ఏ గత 6 నెలల్లో 286 దాడులు నిర్వహించి 700 మందిని హతమార్చడం గమనార్హం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు నాటో చీఫ్ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటే 100% సుంకాలు విధిస్తామని తెలిపారు. పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే ఈ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక అందుకే ఈ 3 దేశాలు పుతిన్ను శాంతి చర్చలకు ఒప్పించాలని వివరించారు. అది సాధ్యం కాకపోతే సుంకాల విధింపుతో అంతర్జాతీయ తీవ్ర ప్రభావం చూపుతామని పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించబోతున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో జరిగే పిఎస్ఓ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. 2020 జూన్లో జరిగిన భారత్, చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోదీ చైనాకు వెళ్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఆయన చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. గల్హాన్లో ఈ ఘటన తర్వాత భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలు బాగా క్షీణించాయి. ఇక ప్రస్తుతం సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇక మోదీ చైనా పర్యటన కీలకమైన ముందడుగు అవుతుందని దౌత్యవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక మోదీ చైనా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర మార్గంలో భారీ వర్షాలు కురియనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పహల్గామ్, బాల్టాల్ మార్గాల్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను జూలై 17న నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కొండపోత వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇక జూలై 18న యాత్ర తిరిగి ప్రారంభమయ్యే ముందు భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారని తెలిపారు. బీహార్లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని ప్రత్యర్థి గ్యాంగుకు చెందిన కొందరు దారుణంగా హతమార్చారు. సినీ ఫక్కీలో తుపాకీలతో ఐసీయూలోకి వెళ్లి బాధితుడిపై కాల్పులు జరిపి అనంతరం
అతన్ని అంతమొందించారు. పాట్నాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఇటీవల బీహార్లో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వ్యాపారి గోపాల్, బీజేపీ నేత సురేంద్ర, లాయర్ జితేంద్ర హత్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఇక ఈ నేపథ్యంలో పాట్నా ఆసుపత్రి హత్య తీవ్ర కలకలానికి దారితీసింది. కోట్ల రూపాయలు విలువ చేసే పెయింటింగ్ను విమానాశ్రయ సిబ్బంది చెత్తబుట్టలో వేసిన ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్త జర్మనీ నుంచి ఇజ్రాయెల్కు ప్రయాణించే క్రమంలో ఫ్రెంచ్ ఆర్టిస్ట్ గీసిన 2.5 కోట్ల రూపాయల విలువ చేసే పెయింటింగ్ను డూస్టలాప్ విమానాశ్రయంలో మర్చిపోయాడు. పెయింటింగ్ను చెక్ ఇన్ కౌంటర్ వద్దే వదిలేసి విమానం ఎక్కాడు. ఇక ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత పెయింటింగ్ విషయం అతనికి గుర్తొచ్చింది. ఈ క్రమంలో సదరు వ్యాపారి ఇజ్రాయెల్లో ల్యాండ్ అయిన వెంటనే జర్మనీ పోలీసులను మెయిల్ ద్వారా సంప్రదించి విషయం చెప్పాడు. కానీ ఫలితం లేకపోవడంతో బెల్జియంలో ఉన్న తన మేనల్లుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో సదరు వ్యాపారి మేనల్లుడు హుటాహుటిన జర్మనీ వెళ్లి అక్కడ విమానాశ్రయ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు విమానాశ్రయంలో ఉన్న చెత్తబుట్టలను సెట్ చేశారు. దీంతో ఆ ఖరీదైన పెయింటింగ్ దొరికింది. ఇక కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.